హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ డ్రింక్‌ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా తక్కువ సమయంలో, చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోనే ఈ జ్యూస్‌ను మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ జ్యూస్ అండి. ఎండలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా! పిల్లలకి ఇలాంటి జ్యూస్ ఇచ్చామంటే చాలా మంచిది. బయట కొనే జ్యూస్‌ని మనం పూర్తిగా పిల్లలతో మాన్పించేసి ఇలాంటి జ్యూస్‌నే పిల్లలకి ఇవ్వాలి. మరి మీరు కూడా ఈ హెల్తీ జ్యూస్‌ని ఒక్కసారైతే తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లోకి ఒక స్పూన్ సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి. వీటిని ఒక గంట పాటు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా గంట ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ దాకా చిక్కటి పాలను బౌల్‌లోకి పోసి బాగా మరిగించుకోవాలి. చిక్కటి పాలు తీసుకున్నామంటే మనకి రుచి చాలా బాగుంటుందండి. పాలు మరిగేలోపు మరొక చిన్న బౌల్‌లోకి 2 స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏ ఫ్లేవర్ అయినా వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ లేకోకుంటే దాని ప్లేస్‌లో బాదం పప్పు, అలాగే జీడిపప్పుని ఒక 10 దాకా తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌నైనా ఇందులోకి వేసుకోవచ్చు. కాకపోతే వాటిని కూడా ఒక గంట పాటు నానబెట్టుకున్నామనుకోండి పేస్ట్ అనేది మనకి బాగా మెత్తగా వచ్చేస్తుంది. ఇలా గ్రైండ్ చేసైనా ఆ పేస్ట్‌ని వేసుకోవచ్చు. లేదా కస్టర్డ్ పౌడర్‌నైనా కలిపి వేసేసుకోవచ్చు. ఇలా వేసేసి 5 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా కలుపుతూ ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లబడాలండి. అంటే కాస్త చల్లబడ్డాక మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, ఇది మనకి పూర్తిగా చల్లగా అయిపోతుంది. అప్పుడు మనం చల్లగా జ్యూస్‌ని తాగేయొచ్చు. ఇలాంటి కస్టర్డ్ మిల్క్‌ని మనం ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే, ఇవి మనకి 2, 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హెల్తీగా జ్యూస్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కర్బూజాని కట్ చేసుకుందాం. కర్బూజా బాగా పండినది తీసుకోండి. అప్పుడే స్వీట్ ఎక్కువగా ఉంటుంది. మనం చక్కెర వేయకోకుండా కూడా ఈ జ్యూస్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కావాలంటే ఇదే ప్లేస్‌లో మీరు పుచ్చకాయతో కూడా ఈ జ్యూస్‌ని ఇదే విధానంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! ఈ మిడిల్‌లో ఉన్న గింజల్ని మొత్తం తీసేసుకోవాలి. ఈ గింజల్ని పారవేయకోకుండా మనం బాగా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకున్నామంటే ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా మనం ఆ గింజల్ని తినొచ్చు. అందులో మంచి ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కూడా ఉంది. ఇప్పుడు ఇలా గింజల్ని తీసుకున్న ఈ కర్బూజా ముక్కకి పైన ఉన్న తొక్కును మొత్తం తీసేసుకోవాలి. తర్వాత సగం ముక్కని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి. మిగిలిన సగాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పెద్దగా కట్ చేసుకున్నాం కదా! ఆ ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ బౌల్‌లోకి వేసేసుకోండి. అదేనండి మనం జ్యూస్ జార్ ఉంటుంది కదా! అందులోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా చక్కెరని వేస్తున్నాను. మీరు చక్కెర ఇష్టపడని వారైతే స్కిప్ చేసేసుకొని, మనం ఈ ముక్కల్ని మాత్రమే మెత్తగా జ్యూస్ చేసేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పాలను కాంచి పెట్టుకున్నాం కదా! కస్టర్డ్ మిల్క్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఒక 2 రౌండ్‌లు మనం మిక్సీ పట్టామంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మనం అప్పటికప్పుడు గ్లాసుల్లోకి వేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత మనం ఈ జ్యూస్‌ని తాగొచ్చు. ఈ జ్యూస్ మనకి 2 రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. తర్వాత మనకి కర్బూజాని అన్నీ వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. తర్వాత ఇందులోకి మనం సబ్జా గింజల్ని నానబెట్టుకున్నాం కదా! ఆ సబ్జా గింజల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! కర్బూజా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకున్నామనుకోండి, తాగేటప్పుడు మనకి ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఈ ప్లేస్‌లో కావాలంటే మీరు యాపిల్‌ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. పపాయాని లేదా ఇలా యాపిల్‌ని లేదా చిన్న ముక్కలుగా ద్రాక్షను కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకొని కలిపి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు. మనకి ఈ సమ్మర్‌లో ఇలాంటి హెల్తీ డ్రింక్స్‌ని తాగడమే ఆరోగ్యానికి చాలా మంచిది. బయట కొన్న కూల్ డ్రింక్స్‌ని అవాయిడ్ చేసేసుకోవాలి. పిల్లలతో పూర్తిగా మాన్పించేసి ఇలాంటి డ్రింక్స్‌ని పిల్లలకి అలవాటు చేయాలి. అప్పుడే పిల్లలకి అలాగే పెద్దలకి కూడా చాలా బాగుంటుంది. మరి నేను చేసిన విధానం మీకు నచ్చితే ఒకసారైతే ట్రై చేయండి. తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.